నాన్ వెజ్ స్టాప్ చేసిన తర్వాత నాకు ఇంకొక ఆప్షన్ లేక వెజ్లోనే మంచి మంచి ఆప్షన్స్ అయితే చూసుకుంటున్నాను. అందులో భాగంగానే ఈరోజు గోబీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. అదేంటి నాన్ వెజ్ మానేసావు కదా, మరి ఎగ్ నాన్ వెజ్ కదా అంటారేమో. కొంతమంది వెజ్ అంటారు, కొంతమంది నాన్ వెజ్ అంటారు. సో నాకైతే ఒక వీడియోలో ఆన్సర్ వెజ్ అనే దొరికింది. నాకు పాజిటివ్గా ఆన్సర్ వచ్చింది కాబట్టి నేనైతే దాన్నే చూస్ చేసుకున్నాను. నాన్ వెజ్ ఎందుకు స్టాప్ చేశానంటే 1 ఇయర్ బేసిక్గా ఏ లేడీస్కైనా 2-3 కిడ్స్ పుట్టిన తర్వాత చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయితే వస్తుంటాయి. దానికోసం అయితే అనుకున్నాను. అదే కాకుండా నేనైతే ఒక వీడియోలో చూశాను, మనకి ఇష్టమైన ఏ ఫుడ్ అయినా కూడా కొన్నాళ్ళు బ్రేక్ ఇస్తే మనలో క్రియేటివిటీ అనేది పెరుగుతుందంట. సో ఇక్కడ నాన్ వెజ్ అనే కాదండి, కొంతమందికి కాఫీ ఇష్టం, కొంతమందికి స్వీట్స్ ఇష్టం. అలా ఏదైనా కూడా కొన్నాళ్ళు గ్యాప్ ఇస్తే మనలో క్రియేటివిటీ అయితే పెరుగుతుందంట. నేను నాన్ వెజ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నాకు అన్నిటికన్నా నాన్ వెజే బాగా ఇష్టం కాబట్టి. అందులోనూ 1 మంత్ కూడా కాదు 1 ఇయర్ సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే కష్టంగా ఉన్న దాని రిజల్ట్ మాత్రం భారీగా ఎక్స్పెక్ట్ చేస్తా. కానీ నాన్ వెజ్ రెసిపీస్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళ కోసం చేయాలి కాబట్టి ఫాలో చేస్తాను.